ములుగు జిల్లా వెంకటపురం శివారు చుక్కల గ్రామానికి చెందిన సుమారు 100 మందికి పైగా గ్రామస్తులు గురువారం వేకువజామున ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కొండలపై వెలిసిన బేడం మల్లన్న దర్శనార్థం కాలినడకన తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బేడం మల్లన్న సమీప కొండల వద్ద డాక్టర్ సునీత అనే మహిళా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బంపుపై కాల్ పెట్టడంతో భీకర శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో సునీత పాదం పేలుడుకు చింద్రమైంది. వెంటనే సహచర తీర్థయాత్ర గ్రామస్తులు ప్రాణాన్ని మానుకొని ఆమెను హుటాహుటిన వెంకటపురం ప్రభుత్వ వైద్యశాలకు గురువారం రాత్రి వైద్యం కోసం తీసుకువచ్చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వెంకటపురం పోలీసులు సైతం ఆరా తీసి సహాచర్యలో పాల్గొన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. కాగా ప్రెషర్ బాంబు పేలుడు ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోయింది ఇట్లా ముక్క ఉంది అక్కడ నవ్వుతుంది దాన్ని పట్టుకట్టి పట్టుకట్టి ఇప్పుడు రక్తం తీసుకున్నా రవి రవి అవసరం ఉంది తీయండి. మీ డిస్క్రిప్షన్ లైట్ తిప్పి పెట్టరా, అటు తిప్పి పెట్టు, వాళ్ళకి వీడియో కనపడదు. వెనక